హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. సో రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ గురించి అయితే వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది గైస్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మ్యాటర్ ఏంటంటే కనుక చాలామంది క్యాండిడేట్స్ అయితే మనల్ని అయితే అడగడమే జరిగింది. టెట్ అనేది కండక్ట్ చేస్తారా బ్రదర్ అని చెప్పేసి, అండ్ అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉండొచ్చు, రీసెంట్గా అప్డేట్స్ గురించి అయితే మనం అయితే మాట్లాడదాం. కంప్లీట్గా టెట్ నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక డిఎస్సి పైన ఫుల్ క్లారిటీ అనేది వచ్చిన తర్వాత మాత్రమే మీరైతే టెట్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఈ మార్చ్లో డిఎస్సి రావడం ఎలాగో కొంచెం అసాధ్యం అని చెప్పొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే మనం చూసుకుంటే కనుక. అండ్ అదేవిధంగా ఎప్పుడైతే డిఎస్సి అనేది ఒక 2 to 3 months అనేది ఎక్కువగా అంటే టైం తీసుకునే సమయం ఉన్నప్పుడు మాత్రమే మీరు టెట్ గురించి అయితే ఆలోచన అయితే చేయాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే ఒకవేళ ప్రభుత్వం ఆలోచిస్తే టెట్ నోటిఫికేషన్ అనేది తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ కాకుండా మామూలుగా డిఎస్సి గురించి మనం ఉంటే కనుక టెట్ నోటిఫికేషన్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. డిఎస్సి అనేది వస్తుంది. కొంచెం అటు ఇటుగా 1 month కానీ 1.5 months కానీ అటు ఇటు 2 months కానీ డిఎస్సి నోటిఫికేషన్ పైనే ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తే కనుక తప్పకుండా డిఎస్సి అనేది తీసుకొస్తారు. రీసెంట్గా నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాని ప్రకారం వర్గీకరణ అనేది 3 steps చేస్తాం, వర్గీకరణ జిల్లాకు సంబంధించి విడివిడిగా చేస్తామని చెప్పారు కదా. దాని ప్రకారం మనం చూసుకుంటే కనుక కొంచెం సమయం అయితే తీసుకుంటుంది. బట్ అది ఎంత సమయం అనేది కూడా ఎవరికీ తెలియదు. చాలా తొందరగా చేస్తే కనుక డిఎస్సి నోటిఫికేషన్ అనేది మేలో లేదా జూన్లో అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అదర్వైజ్ ఇప్పుడైతే రాదండి. మార్చ్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాదు. మీరు ఇప్పుడు ఒకసారి అయితే ఆలోచన చేయండి. ఇంకా దాదాపు 8 days ఉన్నాయి అనుకుంటా, 8 to 9 days అయితే ఉన్నాయి. ఈ రోజుల్లో ఈ గ్యాప్లో అయితే అసలు నోటిఫికేషన్ అనేది తీసుకురావడానికి ఎలాంటి అవకాశం అయితే లేదు. వస్తే కనుక నెక్స్ట్ ఆ తర్వాత మంత్లో ఈ 30 days గడువైతే కోరింది కదా ప్రభుత్వం. ఈ 30 days తర్వాత ఒకవేళ వస్తుండొచ్చు, లేకపోతే ఇంకా ఆలస్యం అవ్వడానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది గైస్ అప్డేట్ అయితే కనుక మెగా డిఎస్సి అనేది ఆలస్యం అవుతుంది. టెట్ గురించి కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.